రైల్వే బడ్జెట్ వస్తోంది పోతోంది కానీ ప్రతి బడ్జెట్లోనూ మొండి చేయ చూపిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నాయి అయినా అక్కడ పెండింగ్ ప్రాజెక్టులకు మాత్రం మోక్షం రాలేదు. కొత్త రైళ్ల కూత పెట్టలేదు. దీంతో తాజా రైల్వే బడ్జెట్ పై నిజామాబాద్ జిల్లా వాసులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్లుగా కలగానే ఉన్న పెండింగ్ రైల్వే పనులు పూర్తి కావాలని జిల్లా ప్రజలు ఆశించారు. దీనికోసం కేంద్రం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా ప్రతిసారి వారికి నిరాశే మిగులుతోంది. జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కూడా నిజామాబాద్ జిల్లాకు మొండి చేయి చూపారు. కంటి తుడుపు చర్యగా ఎంతో కొంత ప్రకటించి చేతులు దులుపుకున్నారు. దీంతో తాజా బడ్జెట్లోనైనా పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కు నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ బాలారిష్టాలను దాటి ముందుకు వెళ్లడం లేదు. మాజీ ప్రధాని పివి నరసింహారావు పెద్దపల్లి నిజామాబాద్ ప్రాజెక్టుకు 1993-94లో శంకుస్థాపన చేశారు. 171 కిలోమీటర్ల ఈ రైల్వే మార్గాన్ని 10 సంవత్సరాల్లో పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే అది నేటికి పూర్తి కాలేదు. 28 కిలోమీటర్ల రైల్వే మార్గం వేయాల్సి ఉంది. మిగిలిన రైల్వే మార్గాన్ని పూర్తి చేసి కొత్తగా రైళ్ల రాకపోకలు జరపాలని నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ రైల్వే లైన్లో ప్రస్తుతం పెద్దపల్లి నుంచి జగిత్యాల మధ్య రైళ్లు నడుపుతున్నారు. జగిత్యాల మోర్తాడ్ మధ్య పనులు పూర్తి కావడంతో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ 2014లోనే పూర్తి చేస్తామని ప్రకటించినా నేటికి ఈ ప్రాజెక్ట్ పెండింగ్లోనే ఉంది. దీంతో ప్రజలు ఎంపీ కవితను రైల్వే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. వీటితో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు కూడా మోక్షం కలిగేలా చూడాలని కోరుతున్నారు. నిజామాబాద్ కామారెడ్డి రైల్వే స్టేషన్లను ఆదర్శ రైల్వే స్టేషన్లుగా ప్రకటించి 8 సంవత్సరాలు దాటినప్పటికీ నిధులు ప్రకటించకపోవడంతో ఆధునికీకరణ పనులు జరగట్లేదు. ఈ పనులు పూర్తి కావాలంటే 250 కోట్ల రూపాయల నిధులు అవసరం. అయితే నాయకులు గత 20 సంవత్సరాలుగా నిధులు సాధించుకు వస్తామని ప్రగల్భాలు పలకడం, ప్రతిపాదనలు పంపడం రివాజుగా వస్తున్నా దానివల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా నేతలు కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి నిధులు తీసుకువచ్చి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ సికింద్రాబాద్ గుంటూరు డబుల్ లైన్ ప్రత్యేక రైళ్లు ఇలా నల్గొండ జిల్లా వాసులు ఈసారి రైల్వే బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నూతన రైల్వే లైన్లు వస్తాయని ఆశగా ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి 2 ప్రధాన రైలు మార్గాలు ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ కాజీపేట అయితే రెండోది సికింద్రాబాద్ నుంచి గుంటూరు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారిగా భారత ప్రభుత్వం బీబీనగర్ నుంచి నడికుడి వరకు రైలు మార్గం వేసింది. ఇదే ప్రస్తుతం సికింద్రాబాద్ గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలకు ప్రధాన మార్గంగా ఉంది. అయితే ఇప్పటికీ అది సింగిల్ లైన్ గానే ఉంది. ఈ లైను డబ్లింగ్ కోసం కేంద్రానికి ఎన్నిసార్లు నివేదికలు పంపించినా ప్రతిపాదనలు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. ఎందుకంటే మాటలు చెప్పడం మాత్రమే సరిపోతుంది తప్ప రైల్వే బడ్జెట్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగట్లేదు. దానికి ఉదాహరణ నల్గొండ మాచర్లనే 97-98 శాంక్షన్ అయిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును చంపకుండా 1,00,000 కోటి 2 కోట్లు ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. 2011లో స్పెషల్ ప్రాజెక్టుగా తీసుకోబడ్డది. దానికి 12-13లో 10 కోట్లు ఇచ్చినారు. 14-15లో కోటి ఇచ్చినారు. గత సంవత్సరం ఇట్లే కోటి ఇచ్చినారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కావట్లేదు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి గారిని తీసుకొచ్చాం. మొత్తం రైల్వే లైన్ నెంబర్ తీసుకుపోయినాం. కొన్ని మార్పులు చేర్పులు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే బోర్డుకు పంపించినాం. నల్గొండ ఒకప్పుడు సికింద్రాబాద్ పరిధిలో ఉండేది. కొన్నాళ్లకు గుంటూరు పరిధిలోకి తీసుకొచ్చారు. నల్గొండ నుంచి గుంటూరు జిల్లా మాచర్లకు రైల్వే లైన్ మంజూరు అయి నిధులు కూడా వచ్చాయి. సర్వే పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ప్రాజెక్టు పూర్తయ్యేది ఎప్పుడో చెప్పలేని పరిస్థితి. ఇదే కనుక పూర్తయితే 2 జిల్లాల మధ్య ముఖ్యంగా
సరుకు రవాణాకు ఈ మార్గం అందుబాటులో ఉంటుంది. కానీ దీనిపై రైల్వే శాఖ నుంచి ఎటువంటి ఖచ్చితమైన సమాధానం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటున్నారు. నాకు ఈ మధ్య కాలంలో కూడా సురేష్ ప్రభు గారితో నేను పర్సనల్ కలిశాను, లేఖ రాసినాను. లుక్ ఇన్ టు ద మ్యాటర్ అనే జవాబు వస్తుంది. ఈ లుక్ ఇన్ టు మ్యాటర్ జవాబు తప్ప ఈ రైల్వే బడ్జెట్లో వచ్చేది ఏం లేదు. హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గం సరైన అవసరాలు తీర్చడం లేదు. దీంతో ఇదే జాతీయ రహదారికి సమాంతరంగా చిట్యాల రైల్వే స్టేషన్ నుంచి విజయవాడకు రైల్వే లైన్ వేయాలన్న ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ లైన్ పూర్తయితే హైదరాబాద్ విజయవాడల మధ్య అన్ని రకాల రవాణా అత్యంత సులువుగా మారుతుంది. సూర్యాపేట కేంద్రంగా ఖమ్మంకు రైల్వే లైన్ గతంలోనే ప్లాన్ చేశారు. జగ్గయ్యపేట, మేళ్ల చెరువుల మీదుగా మిర్యాలగూడకు రైల్వే లైన్ పనులు నడుస్తున్నాయి. జగ్గయ్యపేట, మేళ్ల చెరువులలో ప్రస్తుతం సిమెంట్ కంపెనీలు సరుకు రవాణాకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. ఈ లైను మిర్యాలగూడ వరకు పూర్తి చేస్తే అటు ప్రయాణికులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం జగ్గయ్యపేట, మేళ్ల చెరువు జాన్పాడు ఈ ఒక్క ప్రాజెక్టు మాత్రమే ఈ సంవత్సరం పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. గత సంవత్సరం 100 కోట్లు ఇచ్చినారు. ఈ సంవత్సరం 100 కోట్లు ఇస్తే అది పూర్తయ్యేదానికి అప్పుడు జగ్గయ్యపేట, మిర్యాలగూడ రైల్వే లైన్కు లింకు కలుస్తుంది. ఇది మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉంది. నల్లగొండ మాచర్ల ఇస్తాడా ఇయ్యడా తెలియదు. కొత్తగా పీపీఏ ప్రాజెక్టులు తీసుకోవాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలా. అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2-3 ప్రాజెక్టులు తీసుకున్నారు. వాటికి కూడా అతిగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ దగ్గర కేవలం 15,000 కోట్లు మాత్రమే కొత్త లైన్లకు, కొత్త మార్గాలకు, జరుగుతున్నటువంటి మార్గాలకు. రైల్వే మంత్రి గారే గతంలో బడ్జెట్ సమావేశాల్లో చెప్పినాడు, ప్రారంభించబడిన, మంజూరు చేయబడినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 5 లక్షల కోట్లు కావాలని. ఇక సికింద్రాబాద్, కాజీపేటల రైలు మార్గంలో నల్గొండ జిల్లా ప్రధానం. ఈ లైన్లో చాలా మంది ఉద్యోగులు హైదరాబాద్ కేంద్రంగా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం భువనగిరికి MMTS రైలు రావాలని గత కొన్నేళ్లుగా అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తున్నారు. అయినా MMTS మాత్రం భువనగిరికి రావడం లేదు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రస్తుత రాయగిరి స్టేషన్ను యాదాద్రి స్టేషన్ గా మార్చి అక్కడకు MMTS ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. దీనికయ్యే 330 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 2 వంతులు భరిస్తుందని కేంద్రానికి లేఖ రాసింది. దీనిపైన కూడా ప్రభుత్వానికి ఆశలు ఉన్నాయి. ఇదే పూర్తయితే భువనగిరితో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు ప్రయాణం సులువవుతుంది. జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసలు రైలు మార్గమే తెలియనివిగా మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో రైలు సదుపాయానికి సంబంధించి అవకాశం ఉంది. కానీ పాలకులకు ముందు చూపు లేక కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్కడి ప్రజలు ఇప్పటికీ రైలు కోతకు దూరంగానే ఉన్నారు. మరి ఈసారి రైల్వే బడ్జెట్లో నల్గొండకు ఎన్ని వరాలు వస్తాయో చూడాలి.